హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా చేపల పులుసు చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినాలనిపిస్తుంది. ఎలా చేసేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మెంతులు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 మిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత అదే జార్లో ఒక పెద్ద 4 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి అవి కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అందులో వేసేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. అలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న టమాటో వేసుకోండి, స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు కూడా మెత్తగా మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి. ఆ తర్వాత కొంచెం కారం, మీ టేస్ట్కి తగినట్టుగా కారం, ఉప్పు, ధనియాల పొడి యాడ్ చేసుకొని కలుపుకోండి. ఈ మసాలాలన్నీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకుంటాం కదా, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు అయితే సరిపోతుంది. చికెన్ గుజ్జు తీసుకొని అందులో వేసేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. చింతపండు గుజ్జు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను యాడ్ చేసుకోవాలి. మెల్లిగా 1 బై 1 అందులో డిప్ చేసేసేయండి. ఇలా అన్నీ వేసేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి. మళ్ళీ మధ్య మధ్యలో కలపొద్దు, గంటె అస్సలే పెట్టొద్దు, ఎందుకంటే చేపలు చిద్ర అయిపోతాయి. ఫస్టే కలుపుకొని ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోండి చూసుకొని. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ముక్కు ఉడికిందో లేదో చెక్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, అది యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ బాయిల్డ్ అవ్వనివ్వండి. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా కుదురుతుంది. మళ్ళీ మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకుంటారు, అంత బాగా కుదురుతుంది. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చివరిన కొత్తిమీర యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక 1 మినిట్ అలా ఒక 1 మినిట్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.